వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. చిట్టెంపహడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి రక్షణ కరువైందంటూ ఉపాధ్యాయులు విద్యార్థుల ఆందోళన. అఖిలపక్ష ఆధ్వర్యంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై వంగపల్లి గ్రామస్తుల రాస్తారోకో. టీఎంఆర్పీఎస్ ధర్మం గెలిచిన విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ. చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలన్న అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు. బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రఘునాథపురంలో ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగర సంకీర్తన. యాదాద్రి ఆలయంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే రోడ్డు నిర్మాణం పనులు. నాంపల్లి నుండి కొండమల్లపల్లి మధ్య జరుగుతున్న పట్టించుకోని అధికారులు. మునుగోడు నియోజకవర్గంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా మిట్టకోల సతీష్ కుమార్ ఎన్నిక. ప్రతి పోలింగ్ బూత్ కమిటీని ఎన్నిక చేయాలన్న జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్. ఉండ్రుకొండ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యార్థులకు ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ ఆందోళన చెందుతున్న సంఘటన నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని ఉపాధ్యాయురాలు విద్యార్థులు సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ ఆందోళన చెందుతున్న సంఘటన నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ఉపాధ్యాయులు విద్యార్థులు సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకున్నారు. చిట్టెంపహడి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వలన ఆకతాయిలు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చిన వలస కూలీల కుటుంబాలు, సంచార జాతుల కుటుంబాలు పాఠశాల ఆవరణలో తిష్టవేసి పాఠశాల గది లోపలే వికృత చేష్టలు చేస్తూ సిగరెట్ తాగుతూ మద్యం సేవించడం, పాన్ మసాలా గుట్కాలు తిని పాఠశాల వరండాలో ఉమ్ము వేయడం, విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నీటి ట్యాంకు నుండి ఇష్టారీతిగా నీరు తీసుకెళ్తూ పాఠశాల ఆవరణలోనే మలమూత్ర విసర్జన చేస్తూ విద్యార్థులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. పాఠశాలల ఆవరణమంతా మురుగునీరు చేరి విద్యార్థులు దోమకాటుకు గురవుతున్నట్టు అనారోగ్య పాలవుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ, పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వలన ఆకతాయిలకు అడ్డగా మారిందని, విద్యార్థులు చదువుకునే చోటాని చూడకుండా దేవాలయం లాంటి పాఠశాల ఆవరణలో మలమూత్ర విసర్జన చేస్తూ విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే కొందరు గ్రామస్తులతో కలిసి దౌర్జన్యం చేస్తున్నారని, ఇలాంటి ఆకతాయిలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయురాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ పాఠశాల ఆవరణం అంతా చిందరవందరగా ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చెప్తా ఉన్నారు. ఈ చుట్టుపక్కల మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వలన అందరు ఇందులో అక్రమంగా చొరబడిపోయి ఇక్కడ పిల్లలకు ఏర్పాటు చేసినటువంటి వాటర్ను కూడా వినియోగించుకుంటూ పిల్లలకు బోధన చేసే క్రమంలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం కూడా చూసినట్టయితే ఇక్కడ ఇదంతా వాటర్ నిలిచిపోయి వాళ్ళు వాడిన వాటరు స్కూల్ కాంపౌండ్ వాళ్ళ గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. దీనికి ఒకసారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారి మాటలో తెలుసుకుందాం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పండి మేడం ఇక్కడ సమస్య ఏంటి? సార్ ఇది మాది చిట్టంపాడు ప్రైమరీ స్కూల్ అండి. స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేదు, ఇక్కడ మామూలుగా చిలకలోనే ఉందండి. అయితే ఇక్కడ దసరా సెలవుల తర్వాత ఫస్ట్ పత్తి కూలీల కోసం వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి చెప్పిందండి. తర్వాత వీళ్ళు అడుక్కుంటారు పొడవర్తులు అని చెప్పేసి మా ప్లేస్లో వేయించుకున్నాం మేము గుడిసెలు అని చెప్పిండ్రు. అయితే వాళ్ళని మేము కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదు. పిల్లలకు ఏర్పాటు చేసిన నల్ల నీళ్ళు అసలు పిల్లలకు చేతులు కడుక్కోవడానికి కూడా లేకుండా అన్నీ కంప్లీట్గా వాడేస్తున్నారు. ఇక్కడనే సెల్ ఫోన్లలో సౌండ్లు పెట్టుకొని పాటలు వినడము, వాళ్ళు ఇక్కడనే స్నానాలు చేయడము, బట్టలు ఉతుక్కోవడము, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆడుకోవడం. దాని ద్వారా ఏమవుతుందంటే మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మేము పాఠాలు చెప్తుంటే కూడా మా పిల్లలకు వినపడట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మా పిల్లలు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం వండే దగ్గర కూడా కోళ్ళను పెంచడము, వాళ్ళు మేకలను పెంచడము, కోళ్ళు కోయడం మేకలు కోయడం చేయడం ద్వారా కూడా అంతా ఇక్కడ గలీజ్ అంతా వేస్తున్నారు. తర్వాత వెనకాలన్న దగ్గర స్నానాలు చేయడం ద్వారా ఆ గోడ పక్కన మొత్తం అంతా బురద నీళ్ళు నిలిచిపోయి దాని ద్వారా దోమలు అవన్నీ ఎక్కువవుతున్నాయి. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ వీళ్ళు సర్కస్ వాళ్ళంట, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. ఎవరు వీళ్ళని అదుపులో పెట్టేవాళ్ళు లేరు, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. నిన్న ఎంపీడీఓ మేడం వచ్చి మేడం ఇక్కడ తీసేయాలని చెప్పేసి వెళ్ళిండ్రు, అయినా కూడా వాళ్ళు ఏమీ దానికి రియాక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ ఎవరు గ్రామస్తులు కూడా పెద్దగా స్పందించడం లేదు ఈ గుడిసెల గురించి. మాకు చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది. అసలు మేము ఈ పాఠశాలకు రావాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు, వీళ్ళు చేయబట్టి చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఓకే మేడం, అదేవిధంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన తప్పకుండా ఉన్నతాధికారులు చొరవ చూపి ఉన్నటువంటి ఈ పాఠశాల ఆవరణాన్ని కూడా పరిశుభ్రం చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వెనకాల ఉన్నటువంటి పెంట కుప్పలే కావచ్చు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ వాటర్ అంతా మురికి నీళ్ళే కావచ్చు, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి గుడిసెలే కావచ్చు, ఏవైనా సత్వరమే ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ పాఠశాల ఆవరణని శుభ్రం చేయించాలని పాఠశాల వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఒకసారి ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్తున్నారు. అసలే వాళ్ళు చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చేయడమే ఒక సవాలుగా మారిపోయింది. కాబట్టి చిట్టంపాడు పాఠశాల వైపు ఖచ్చితంగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. అదేవిధంగా ఒకసారి విద్యార్థుల మాటల్లో కూడా తెలుసుకుందాము. చెప్పండి, మీకు ఏంటండి పేరు? శివ. ఏమవుతుంది నీకు? డిస్టర్బెన్స్ ఏంది? డిస్టర్బెన్స్ ఉందా? ఏమిటి వాళ్ళు ఏమనట్లేరా? చిన్న నీ పేరు? అఖిల్. అఖిల్, చెప్పనా ఏం సమస్య? ఇక్కడ మేము చదువుకుంటుంటే టీచర్ పాఠాలు చెప్తుంటే సౌండ్ ఎక్కువ పెడుతుంది, సెల్లులో మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది సరే. అమ్మ నీ పేరు నాన్న? పవన్. చెప్పనా ఏమవుతుంది ఇక్కడ? మేము అన్నింటితో వచ్చి కోళ్ళు వచ్చి అన్నీ తినిపోతున్నాయి, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మమ్మల్ని కలుస్తుంది. ఓకే అమ్మా, మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ మంచి జరగాలని చూస్తూ మేము కూడా సత్య న్యూస్ ద్వారా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చూస్తామని ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం వంగపల్లి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై అఖిలపక్ష ఆధ్వర్యంలో మంగళవారం వంగపల్లి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు.
వంగపల్లి బైపాస్పై గ్రామానికి వచ్చే డ్రైవెన్షన్ వద్ద డివైడర్లు పెట్టడంతో గ్రామంలోకి బస్సులు రావడం లేదని జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంటనే జాతీయ రహదారిపై వంగపల్లి గ్రామానికి వచ్చే డ్రైవెన్షన్ వద్ద డివైడర్లను తొలగించి గ్రామంలోకి బస్సులు నడిచేలా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై నుండి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. వంగపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని నిరసన తెలుపుతున్న గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. మనకాడే యాక్సిడెంట్ చనిపోయినంత వరకు వాస్తవా కదా. మనం ఇంత అంటే వ్యక్తిగతంగా మనం మంచి నడుచుకొని అట్లా ఓట్లు సమస్య అదే సమస్య భయం అంతే ఏం తగ్గినా ఇప్పుడు ఆ నుంచి మహా ఇంత కాకుండా పోతే 200 చెప్పండి అంటే 600 పోతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్లో ఈ నెల 26న జరిగేటువంటి ఎంఆర్పిఎస్ ధర్మం గెలిచిన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎంఆర్పిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగా మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్లో ఈ నెల 26న జరిగే టీఎంఆర్పిఎస్ ధర్మం గెలిచిన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎంఆర్పిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ ఆదేశాల మేరకు
టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సిరిసన్నోళ్ల బాలరాజు మాదిగ నాయకత్వంలో ఈ సభను మాదిగ ఉపకులాల వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాష్పంగ సత్యం మాదిగ, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న మాదిగ, రాష్ట్ర నాయకులు ఒగ్గు వెంకన్న మాదిగ, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పాతకోట్ల రమేష్ మాదిగ, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్ మాదిగ, జిల్లా కార్యదర్శి మామిడి సైదులు మాదిగ, జిల్లా నాయకులు ములకలపల్లి కాటయ్య మాదిగ, నకిరకంటి వెంకన్న మాదిగ, ఒగ్గురాజు మాదిగ, నకిరకంటి రవి మాదిగ, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి కమల్ మాదిగ, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగాదేవి శ్రీనివాస్ మాదిగ, ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షుడు కొండ రవి మాదిగ, ఆత్మకూరు ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి నాగేందర్ మాదిగ, పెన్పహడ్ మండల అధ్యక్షుడు ఒగ్గు దేవయ్య మాదిగ, నకిరకంటి రాంబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉపకులాల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత. ఈరోజు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ 20వ తారీఖున మాదిగల ఏబిసిడి వర్గీకరణను గెలిచిన సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ మరి యొక్క ఈ నెల నవంబర్ 20వ తారీఖున సూర్యాపేట జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది. ఇటుకరాజు మా దగ్గర ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు సిరిసన్నోళ్ల బాలరాజు గారి నాయకత్వంలో మరి యొక్క విజయోత్సవ సభను నిర్వహించడం జరుగుతుంది. విజయోత్సవ సభకు ముఖ్య ఉద్దేశం మాదిగ ఉపకులాలు పడుతున్నటువంటి ఇబ్బందులను 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరగగా మరి మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 ధర్మాసంతో ఉన్నటువంటి జడ్జిలు ఉంటే ఒక్క జడ్జి తిరస్కరిస్తే 6 మంది జడ్జిలు కూడా మాదిగలో చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి, వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ చేయడం న్యాయం అని చెప్పేసి 6 మంది ధర్మాసంతో ఉన్నటువంటి వర్గీకరణ చేసి రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేసుకునే హక్కును ఇవ్వడం జరిగింది. ఆ హక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాదిగల న్యాయమైన డిమాండ్ను తెలంగాణ రాష్ట్ర మన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి రేపు జరగబోయే విజయోత్సవ సభతో పాటు కూడా మరి రేవంత్ రెడ్డి గారు రేపు జరుగుతున్నటువంటి మళ్ళీ జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మాదిగల డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చి ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మాదిగ ఉపకులాల తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే కాకుండా రేపు 26వ తారీఖున సూర్యాపేటలో ఇంత పెద్ద బహిరంగ సభకు మాదిగ ఉపకులాలు వేల సంఖ్యలో తరలి వచ్చి మరి యొక్క విజయోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రేపు ప్రతి గ్రామంలో జిల్లా మండల గ్రామ కమిటీ నిర్వహించుకొని మహిళలు, వికలాంగులు, పారిశుద్ధ్య కార్మికులు అందరి సమస్యల మీద కూడా రేపు ఇటుకరాజు మాదిగ గారు మాట్లాడి అట్టి విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మాదిగల సమస్యల మీద పోరాటం చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై మాదిగ. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం క్రికెట్ అకాడమీ కూడకూడ రోడ్డులో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ నల్గొండ జోన్ ఎన్పీఎల్ జోన్ లెవెల్ క్రీడలను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం క్రికెట్ అకాడమీ కుడకూడ రోడ్లో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ నల్గొండ జోన్ ఎన్పీఎల్ జోన్ లెవెల్ క్రీడలను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక ఎదుగుదలను పెంపొందిస్తాయని, క్రీడల ద్వారా శరీర మానసిక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని కోరారు.
నారాయణ స్కూల్ ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం రమణారెడ్డి, ఏజీఎం రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్లు పుష్పలత, నరేష్, హరిత, సైదులు, దివ్య, కోహిత తదితరులు పాల్గొన్నారు. Yes, everyone join your hands. మనకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన నారాయణ యజమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మీ వెంకటరమణారెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇప్పటివరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్కూల్స్ చదువు అంటే గుర్తొచ్చేది మెయిన్గా నారాయణ, చైతన్య. ఇంతకుముందు మా టైంలో ఇట్లాంటి స్కూల్స్ లేవు, ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉన్నగానే ఎక్కడో హైదరాబాద్ సిటీ లేదంటే విజయవాడ, వైజాగ్ ఇట్లాంటి ప్రాంతంలో ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలో చదువుకొని ఈ స్థాయికి వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అప్పుడు మాకు ఇంత ఫెసిలిటీస్ లేకుండే. మీకు ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రతి విద్యార్థిని అబ్జర్వ్ చేస్తూ వారి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి. కాంపిటీషన్ సొసైటీలో మీరందరూ పోటీపడి చదువుతున్నారు. అందరికీ నా యొక్క వందనం. అదేవిధంగా చదువు ఒకటే కాదు, మనిషికి క్రీడలు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, మీ అందరూ కూడా క్రికెట్ అంటే బాగా పిచ్చి. పిల్లలందరూ చూస్తారు, క్రికెట్ ఆడుతూనే తల్లిదండ్రులకి ఏమంటారు ఎరాచ్ చేసి, అంటే ఎరాచ్ ఒక రకంగా ఎరాచ్మెంటే. ఎల్బీ స్టేడియం పోవాలంటే మన దగ్గర మన ఉప్పల స్టేడియం కానీ ఎల్బీ స్టేడియం కానీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే అంతా పైరోలు చేసుకుని డబ్బులు పెట్టుకుని పోయి క్రికెట్ చూస్తున్నాం. అంటే మనకు ఆ రకమైన క్రేజ్ ఉంది. అదేవిధంగా షటిల్, లాన్ టెన్నిస్, అథ్లెటిక్స్, హై జంప్, లాంగ్ జంప్ ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం. ఒకసారి మనిషి ఒక రంగంలో క్లిక్ అయితే ఆయనకి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా అతనికి మంచి గుర్తింపు వస్తుంది. దయచేసి చదువు ఒకటే కాకుండా ఏఐటియుసి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్స్లో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరెటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ముందుగా ఏఐటియుసి జెండాను రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్ ఆవిష్కరించి క్లాసులను ప్రారంభించారు. అనంతరం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్, ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజులు మాట్లాడారు.
ఏఐటియుసి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ట్రేడ్ యూనియన్ శిక్షణా తరగతులు చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్లో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరెట్టి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ముందుగా ఏఐటియుసి జెండాను రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్ ఆవిష్కరించి క్లాసులను ప్రారంభించారు. అనంతరం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్, ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో ఏఐటియుసి చరిత్ర, కార్మిక చట్టాలు, లేబర్ కోడ్లు అనే అంశంపై యూసుఫ్ బోధించారు. మార్క్సిస్టు మూల సూత్రాలు అనే అంశంపై ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు బోధించారు. 1920లో ఆవిర్భవించిన ఏఐటియుసి స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరగని పాత్ర పోషించిందని, సంపూర్ణ స్వాతంత్రాన్ని కోరింది మొదట ఏఐటియుసి అని వారు తెలిపారు. స్వాతంత్ర్యం ఉద్యమానికి ముందు, ఆ తర్వాత స్వాతంత్ర్యం భారతదేశంలోనూ అలుపెరగని పోరాటాలతో హక్కులను సాధించిన ఘనత ఏఐటియుసికి దక్కుతుందన్నారు. ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు వ్యవహరించబడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల కింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. మోడీకి కార్పొరేటర్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం తెలియదని ఆయన తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు, కురిమితి శ్రీనివాస్, బచ్చనగోని గాలయ్య, వెంకటేష్, రాములు, ఎండి ఇమ్రాన్, పల్లె శేఖర్ రెడ్డి, దుబ్బాక భాస్కర్, పోలేపాక యాదయ్య, అన్నమైన వెంకటేష్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, గొరిగె నరసింహ, గనబోయిన వెంకటేష్, కోరెల్లి మత్స్యగిరి, టంగుటూరి రాములు, పగిళ్ళ మోహన్ రెడ్డి, శంకరయ్య, అంజయ్య, రామలింగయ్య, రెహమాన్, వెంకటేష్, బద్దుల సుధాకర్, నరేష్, సైదులు, భాస్కర్, భిక్షపతి, అంజయ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పవిత్ర రోజైన ప్రబోధిని ఏకాదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్య ట్రస్ట్ సహకారంతో గర్భిణులకు, బాలింతులకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. పవిత్ర రోజైన ప్రబోధిని ఏకాదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్య ట్రస్ట్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు చేరిపోతల చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, మీడియా సిబ్బంది ఎస్కే ఫర్వీన్, ఎస్జే షహీన్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మర్కుగు శ్రీ 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 ఎత్తివర భావానంద భారతీ స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామ జపయజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసం మంగళవారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవద్ భక్తులందరూ పాల్గొని రామనామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసం మంగళవారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామమంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. భగవత్ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా అంగరంగ వైభవంగా మహా రామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బిజ్జాల ఈశ్వర్, బొద్దుల వెంకటేశం, చెన్న బాలసిద్ధులు, మాడూరి సునంద, చెన్న నరసింహులు, కటకం గణేష్, ఆడపు శివ, చంద్రశేఖర్ శ్రీనివాస్, గొట్టిపాముల శ్రీనివాస్, సామల రమేష్, నాగభూషణం, పండారి, శ్రీను, మహేశ్వరం, చంద్రమౌళి, నరసింహులు, శ్రీధర్, కటకం శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, దుడక బాలాజీ, వివేక్, ఆత్మలింగం, రమేష్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, గౌతమ్, కృష్ణ, లోక శ్రీనివాస్, లోక వెంకటేశం, కొండా సురేష్, గుజ్జా రామచంద్రం, భీమనపల్లి రమేష్, వెంగల్ దాస్, నరేష్లు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవారులకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పాంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వజశ్చక్రాయ నమః
పురుషోత్తమాయ నమః మదోక్షరాయ నమః నారసింహాయ నమః నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీ రకం మెటీరియల్తో 2 వరుసల రహదారి నిర్మాణం రోడ్డు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే రోడ్డు నిర్మాణ పనులు నాంపల్లి నుండి కొండమల్లపల్లి మధ్య జరుగుతున్న 2 వరుసల రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీ రకం మెటీరియల్ వాడుతున్నారు. బండరాలతో రోడ్డు నిర్మాణం జరపడం వల్ల రోడ్డు నిర్మాణం పటిష్టంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసి రకం మెటీరియల్తో 2 వరుసల రహదారి నిర్మాణం రోడ్డు భవనముల శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే రోడ్డు నిర్మాణం పనులు నాంపల్లి నుండి కొండమల్లపల్లి మధ్య జరుగుతున్న 2 వరుసల రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీ రకం మెటీరియల్ వాడుతున్నారు. బండరాలతో రోడ్డు నిర్మాణం జరపడం వల్ల రోడ్డు నిర్మాణం పటిష్టంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో R&B ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయవలసి ఉండగా వారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీనితో సదరు కాంట్రాక్టర్ తన ఇష్టారీతిగా పెద్ద గ్రానైట్ సైజుకు మించి రాళ్లను ఉపయోగిస్తున్నారు. ఇట్టి రాళ్లను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించడం వల్ల డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిన తొందరలో రోడ్డు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇట్టి విషయమే R&B ఇంజనీరింగ్ శాఖ అధికారులను సత్య న్యూస్ వివరణ కోరగా 100 mm నుండి 150 mm సైజు వరకు గల రాళ్లను వాడవచ్చని తెలిపారు. అదేవిధంగా తాము సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో ఉన్నామని పర్యవేక్షణలో లేమని తెలిపారు.
ప్రస్తుతం మనము నాంపల్లి నుండి కొండమల్లెపల్లి వరకు జరుగుతున్నటువంటి 2 వరుసల రహదారి నిర్మాణంతో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ రహదారి రోడ్డు నిర్మాణంలో పెద్ద పెద్ద బండరాళ్లతోని రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్లతోటి రోడ్డు నిర్మాణం జరపడము ఎక్కడ చూడలేదు. ప్రజలు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఇలాంటి బండరాళ్లతో కూడా రోడ్డు నిర్మాణం జరుపుతారా? ఒకవేళ ఇలా రోడ్డు నిర్మాణం జరిపితే దీని యొక్క కాలపరిమితి ఎంతవరకు ఉంటుంది? ఇవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే నిర్మాణం జరుపుతున్నారా అని ప్రజలు ఆశ్చర్యానికి కొంత లోనవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు నిర్మాణం జరిగే క్రమంలో R&B శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇక్కడ ఉండాల్సి ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ బాధ్యతగా ఉన్నట్టు ఎక్కడ కూడా కనబడట్లేరు. ఈ రోడ్డు నిర్మాణంలో ఇంజనీరింగ్ శాఖ వైఫల్యము స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కానీ ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ రహదారిని ఇట్లా అర్ధాంతరంగా దీన్ని నాసిరకము మెటీరియల్ను వాడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇంజనీరింగ్ శాఖ అధికారులు తక్షణమే చొరవ చూపి జిల్లా ఉన్నతాధికారులు సైతము ఈ వైపు చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ బండరాలను వినియోగించకుండా నాణ్యతతో కూడినటువంటి మట్టి, సన్నకంకర లాంటి వాటిని ఇక్కడ ఉపయోగించాలని చెప్పేసి మేము సత్యన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ నిజంగా ఇలాంటివి ఉపయోగించినట్లయితే రోడ్డు నిర్మాణంలో ఏమైనా లోపాలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చేరవేస్తున్న టిప్పర్ల సహాయంతో, పెద్ద పెద్ద వాహనాల సహాయంతో ఈ బండరాలను తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతూ ఉన్నది. తక్షణమే అధికారులు ఇటువైపు చొరవ చూపి ఈ రోడ్డు నిర్మాణము సక్రమంగా సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నాసి రకము మెటీరియల్ కాకుండా మంచి క్వాలిటీతో కలిగినటువంటి మెటీరియల్నే వాడుతూ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి సత్యన్యూస్ ద్వారా కోరుతూ ఉన్నాం. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. మునుగోడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బక్కిని నరసింహులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ కుందరపు కృష్ణమాచారి, భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి బడుగు లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బక్కిని నరసింహులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ కుందారపు కృష్ణమాచారి, భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తెలుగుదేశం కార్యకర్తకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ 1982లో స్థాపించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీఆర్కి దక్కిందని, కావున సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేసి ఈ మునుగోడు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వ నమోదు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ పహడ్ కమిటీ సభ్యులు ఎండి షరీఫ్, మోగుదాల పార్వతమ్మ, అశోక్ గౌడ్, సుబ్బారావు, కృష్ణయ్య, యాదయ్య, వెంకటేశం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి, జంగయ్య గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, పాషం రఘుపతి, గుమ్మడి అంజిరెడ్డి, వెంకటేశం, రాజు, కోటేష్, పాపిరెడ్డి, నరసింహ, గుర్రం నరసింహ, గోకిగోని, కృష్ణతేజ, గోషిక పాండు, ఐలయ్య, ఆకుల శంకరయ్య, ఎండి పాషా, జాజుల శ్రీను, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ అధ్యక్షుడిగా జిల్లా కేంద్రంకి చెందిన మిట్టగొల సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘం భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ అధ్యక్షుడిగా జిల్లా కేంద్రం చెందిన మిట్టకోల సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘం భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యక్షులుగా కోట వీరయ్య, జనరల్ సెక్రటరీగా రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వరకాల శ్రీనివాస్, కో జాయింట్ సెక్రటరీగా వరకాల ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ గంజి శ్రీనివాస్, కోశాధికారి మిట్టకోల మధు, వర్కాల నవీన్, కార్యవర్గ సభ్యులుగా ఏలే ప్రభాకర్, వై రమేష్, మిట్టకోల కోటయ్య, మల్లికార్జున్, శ్రీకాంత్, సరస్వతి, కుక్కల సంపత్ కుమార్, కుక్కల శ్యామ్, పాండు, గంజి, సైదేశ్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 10/11/2024 సూర్యాపేట మరియు పరిసర ప్రాంత యావత్ పద్మశాలి కుల బాంధవులందరూ శంకర్ విలాస్లోని మిట్టకోల భవనమునందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఏకగ్రీవంగా పద్మశాలి పట్టణ కమిటీ అధ్యక్షుడిగా మిట్టకోల సతీష్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఇంటి పేరు ఈ సంఘ ప్రధాన కార్యదర్శిగా దుమ్మాటి రమేష్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ తలశెట్టి శ్రీనివాస్ గారిని, వైస్ ప్రెసిడెంట్గా కోట వీరయ్య గారిని, ట్రెజరర్గా మిట్టకోల మధు గారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా జాయింట్ సెక్రటరీగా వరకాల శ్రీనివాస్ గారిని, సహాయ కార్యదర్శిగా వరకాల ప్రవీణ్ గారిని, కార్యవర్గ సభ్యులుగా వరకాల నవీన్ గారిని, పందుల రమేష్ని కార్యవర్గ సభ్యులుగా, చిలివేర్ రాజ్కోట్ మొత్తం ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం ఎంతమంది? మొత్తం కమిటీ సభ్యులు 20 మంది, దాదాపుగా 20 మందితోటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నా అధ్యక్ష ఎన్నికకు సహకరించిన పద్మశాలి కుల బాంధవులకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కామర్త మురళి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘ బలోపేతానికి, పటిష్టతకు, ఐక్యతకు, పద్మశాలీల కష్ట సుఖాలలో అనునిక్షము ప్రతిక్షణము అహర్నిశలు కృషి చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్ల ఆధ్వర్యంలో మంగళవారం సంస్థాగత ఎన్నికల పర్వం 2024 ఎన్నికల కార్యశాల లింగోజిగూడెంలోని చీకోటి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా నల్గొండ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ విచ్చేసి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం సంస్థాగత ఎన్నికల పర్వం 2024 ఎన్నికల కార్యశీల లింగోజిగూడెంలోని చీగోటి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా నల్గొండ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ విచ్చేసి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికల కార్యక్రమం జరుగుతున్నదని, ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్ కమిటీని ఎన్నిక చేయాలని, అనంతరం మండల కమిటీ ఎన్నిక చేయబడుతుందని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నిబద్ధత గల పార్టీ అని, భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తే సమాజంలో మంచి గుర్తింపునిస్తారని, కావున భారతీయ జనతా పార్టీ అనేక మంది కుటుంబ సభ్యులుగా చేరాలని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, బత్తుల జంగయ్య గౌడ్, ఆల చిరంజీవి, గుజ్జల సురేందర్ రెడ్డి, దాసోజు భిక్షమాచారి, ఉడుగు వెంకటేశం గౌడ్, కైరం కొండ అశోక్, కాయాతి రమేష్, దిండు భాస్కర్, ముత్యాల భూపాల్ రెడ్డి, రాధారపు సత్తయ్య, పురుషోత్తం, మాధవి, జనార్దన్, మహేశ్వర్ రెడ్డి, పాండు, బత్తుల జనార్దన్, వంశీ, దుర్గకృష్ణ,
ధనంజయ, ఐలయ్య, సురేష్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసాచారి, భానుప్రకాష్, దామోదర్ రెడ్డి, ప్రవీణ్, కొండల్, కానుగు శేఖర్, చింతల ఎల్లేష్, ప్రభాకర్ రెడ్డి, ఈడుగుల ఐలయ్య, వెంకటేష్, మిర్యాల రవి, కాయతి ముత్యాలు, బడుగు ధనంజయ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ రహదారికి అతి సమీపంలో 10,000 సంవత్సరాల చరిత్ర గల పుణ్యక్షేత్రం శ్రీ 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 ఉండుగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశానుసారం దేవాలయ అభివృద్ధి కమిటీలో ఆలయ అభివృద్ధి చైర్మన్గా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే హైదరాబాద్ విజయవాడ రహదారికి అతి సమీపంలో 10,000 సంవత్సరాల చరిత్ర గల పుణ్యక్షేత్రం శ్రీ 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 ఉండ్రుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశానుసారం దేవాలయ అభివృద్ధి కమిటీలో ఆలయ అభివృద్ధి చైర్మన్గా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో టూరిజం పర్యాటక అభివృద్ధి పనుల కొరకు 2.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో ఆలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దేవాలయ కమిటీ అక్కడ ఒకటి ఉన్నది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉండ్రుగొండ అనేది విజయవాడ హైదరాబాద్ మధ్య హైవే మీద ఉన్నది. ఒక అందమైన ప్రదేశం. దాదాపు 10,000 సంవత్సరాలు కలిగే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్కి నోచుకోలేదు. అలాంటి స్లోగా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి డెవలప్ అయిపోతుంది. ఈ మధ్యనే కొంచెం వెలుగులోకి వచ్చింది. కానీ చాలా టూరిస్ట్ ప్లేస్ అది. తెలంగాణలోనే ఒక మంచి భవిష్యత్తులో టూరిస్ట్ ప్లేస్ కాగలదని ఒక ఆశాభావం ఉంది. దానిలో భాగంగానే ఇవాళ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఇవాళ ఈ సూర్యాపేటకు టూరిజం కార్పొరేషన్ తరఫున ఉండ్రుగొండ ఒక టూరిజం డెవలప్మెంట్ కోసమే 2.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2.5 కోట్ల అభివృద్ధి దానికి భాగంగా ఈరోజు ఇవాళ సూర్యాపేటలో అందరం కలిసి ఇవాళ దానికి ఒక అభివృద్ధి కమిటీ అని వేయడం జరిగింది. అందరూ నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఒక చైర్మన్గా కాకుండా ఒక చైర్మన్ ఇప్పుడు ప్రస్తుతానికి గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రామయ్య గారు. ఇలా డాక్టర్ రామయ్య గారు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు నేను చైర్మన్గా రావడం జరిగింది. దీని చైర్మన్తో పాటు సెక్రటరీ రవి అనే విషయం, తర్వాత రామయ్య గారు గౌరవాధ్యక్షులు, ఇంకా ఇవాళ ఇంకా జనరల్ సెక్రటరీ రవి, సెక్రటరీస్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఈసీ మెంబర్స్ ఉన్నారు. అవన్నీ మేము కూడా ఆల్మోస్ట్ అందరినీ ఎవరిని ఉంచాలనే దాని మీద కంక్లూజన్కి వచ్చాం. అయితే పటేల్ రమేష్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఫైనల్గా చేద్దామని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ రమేష్ రెడ్డి గారు 2.5 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా డిసెంబర్ వరకే ఆ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయాలని, తర్వాత మళ్ళీ జనవరి నుంచి వేరే మళ్ళీ ఫండ్స్తో ఇంకొక 3 crores తీసుకొస్తారని. అయితే పటేల్ రమేష్ రెడ్డి గారు ఇంకా ఈ డ్యూటీకి కాకుండా చౌదరి చెరువు కూడా డెవలప్మెంట్ కోసం టూరిజం ఏపీ తెలంగాణ టూరిజం భాగంగా ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఒక కొత్త పడవ కూడా వచ్చింది. దాంట్లో 2 షిప్స్ ఉంటాయి. అవి 150 మంది ఒకేసారి ప్రయాణం చేయవచ్చు దీనిలో భాగంగా. కాబట్టి నా ఉద్దేశం దీన్ని ఉండ్రుగొండను ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో దీని ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా దాదాపు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఒక 100 కోట్లు పెట్టే వాళ్ళు ఉంటే అక్కడ ప్రైవేట్ భాగస్వాములు కూడా దాంతో కలిపి డెవలప్ చేయాలనే ఉద్దేశం మన చైర్మన్ గారికి ఉన్నది, మన మినిస్టర్ గారికి ఉన్నది, టూరిజం మినిస్టర్ గారికి ఉన్నది. కాబట్టి బ్రహ్మాండంగా ఇదే సహకారంతో మంచి ఫండ్స్ వస్తే
ఈ కమిటీ తోటి అలాగే సూర్యాపేటలో ఉన్న ఎవరైనా దాతలు ఉంటే ఒక మంచి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళైనా సరే దాని టూరిజం మీద రానున్న రోజుల్లో ఒక తెలంగాణలోనే ఒక మంచి టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేస్తామని ఒకసారి నమ్మకం ఉన్నది కాబట్టి అందరూ సహకరించాలి. పట్టణంలో ఉన్నది ఇది ఏ పార్టీకి సంబంధించిన కాదు కమిటీ, ఇది న్యూట్రల్గా సంబంధించిన కాదు. రమేష్ రెడ్డి గారు సరే ఆయన కార్పొరేషన్ చైర్మన్. హెడ్లైన్స్ మరోసారి. చిట్టెంపహడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి రక్షణ కరువైందంటూ ఉపాధ్యాయులు విద్యార్థుల ఆందోళన. అఖిలపక్ష ఆధ్వర్యంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై వంగపల్లి గ్రామస్తుల రాస్తారోకో. టీఎంఆర్పీఎస్ ధర్మం గెలిచిన విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ. చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలన్న అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు. బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రఘునాథపురంలో ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగర సంకీర్తన. యాదాద్రి ఆలయంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే రోడ్డు నిర్మాణం పనులు. నాంపల్లి నుండి కొండమల్లపల్లి మధ్య జరుగుతున్న పట్టించుకోని అధికారులు. మునుగోడు నియోజకవర్గంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా మిట్టకోల సతీష్ కుమార్ ఎన్నిక. ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్ కమిటీని ఎన్నిక చేయాలన్న జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్. ఉండ్రుకొండ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్గా డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.